ఈరోజు దేవుని కృప మనకు ప్రాప్తింపబడ్డానికి గల కారణం ఏమిటి అంటే దేవుని ప్రేమ. ఆ కృపలో నుండి ప్రభు మనకు అనుగ్రహింపచేసిన రక్షణ పొందుకొనుటకు మరొక భాగం ఏమిటి అంటే విశ్వాసము. ఇప్పుడు ఆ విశ్వాసమును బట్టియే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనలను రక్షించడం మాత్రమే కాదు, మనకు మోక్షము ప్రదానము చేయటం మాత్రమే కాదు, గాని ఆ విశ్వాసమును బట్టి మనం ఎలా మారిపోయామో అని మనము చూచినప్పుడు 26వ వచనము, క్రీస్తునందు, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. అందుచేత క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని క్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు.